హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎప్పుడు మనకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు 2 పథకాల ద్వారా డబ్బులు అయితే వేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తున్నారు, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎక్కువగా రైతు భరోసా పథకం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రైతు భరోసా పథకం మరొక 20 రోజుల్లో అమలు చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. అంటే వచ్చే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా కింద ఖరీఫ్ సీజన్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి, అంటే వానాకాలం సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి ఆలోపే రైతులకి యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా, అంటే ఇప్పటికే వర్షాలు కురిసి వరదలు వచ్చి మనకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అయితే భారీగా నష్టమైతే జరిగింది. ఇక ఇందులో కూడా రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద తక్షణ సాయంగా మనకు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఈ రోజు నుంచే వారికి 10,000 రూపాయల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది. తర్వాత మళ్ళీ కూడా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.